చాలా ముందు చూపుతో రాజశేఖర రెడ్డి గారికి ముందు మనం ఎవరు కూడా అనుకోలే. ఒక 5,000 క్యూసెక్లు సామర్థ్యం ఉన్నటువంటి పోతిరెడ్డిపాడును 44,000కు తీసుకొని పోయి రాయలసీమలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రిజర్వాయర్ను నింపచ్చనేటువంటి అవకాశాన్ని రాజశేఖర రెడ్డి ముందు ఎవరు కూడా గుర్తించలే. కానీ ఆ నాయకుడు చేసేటువంటి దురదృష్టి వల్ల ఈరోజు రాయలసీమలో దాదాపు కరువు ఛాయలు అనేది లేకుండా ఈరోజు రాయలసీమను కాపాడుకోగలిగినాం. దాన్ని మరింత ఉధృతం చేసే రకంగా ఒకవేళ ఈ 840 అడుగుల నీటి మట్టానికి కూడా నీళ్లు రానప్పుడు ఆ సమయంలో కూడా రాయలసీమలో కరువు ఉండకూడదు, రాయలసీమలో ఎటువంటి ప్రాబ్లం ఉండకూడదని చెప్పి ముందు చూపుతో ఈ ప్రాజెక్టులకన్నిటికి కూడా ఒక ఇన్సూరెన్స్ మాదిరి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది 800 అడుగుల్లో కట్టాలా అని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాలు కూడా పుష్కలంగా వర్షాలు పడ్డాయి. నది జలాలు, నదీ ప్రవాహం బాగా వచ్చింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు చేసేటువంటి ఆ పనుల వల్ల ఈ నీళ్ళన్నీ తీసుకొని పోయి అన్ని రిజర్వాయర్లో కూడా పెట్టుకోగలిగినాం. ఈరోజు గండికోటలో అయితేనేమి, పైడిపాలెం అయితేనేమి, లేకుంటే గోరకల్లులో అయితేనేమి, లేకుంటే వెలిగల్లు అయితేనేమి, వెలిగోడ అయితేనేమి, అన్ని ప్రాజెక్టులు కూడా తెలుగుగంగా అయితే అన్ని ప్రాజెక్టులకు కూడా అదనంగా నీళ్లు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆ గొప్ప కార్యక్రమం వల్ల రాయలసీమలో ఎక్కడ చూసినా కూడా నీళ్లు పెట్టుకోగలిగినాం. ఇంకా 2 సంవత్సరాలు వర్షాలు రాకున్నా కూడా ఆ యొక్క నీటి వల్ల రాయలసీమలో ఎటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఒకవేళ కంటిన్యూస్గా డ్రౌట్ అనేది వస్తే 2-3 సంవత్సరాలు పూర్తిగా కృష్ణా నదిలో ప్రవాహం తగ్గిపోతే ఆ రోజు ఈ ప్రాంతాన్ని ఆదుకునేటువంటి ఏకైక కార్యక్రమం, ఏకైక ప్రాజెక్టు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఎందుకంటే 800 అడుగుల నీటి మట్టం లెవెల్లోనే తెలంగాణకు సంబంధించినటువంటి అనేక నీటిపారుదల ప్రాజెక్టులు ఈరోజు నిర్మాణమై ఉన్నాయి. వాటితో పాటు ఈ హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ ఇవన్నీ వదిలిపెడితే దాదాపు రోజుకు 6 టీఎంసీల నీళ్లను తెలంగాణ ప్రభుత్వం వారు, తెలంగాణ వాళ్ళు వాడుకునేదానికి అవకాశం ఉంటుంది. మన ప్రాంతంలో నుంచి 840 దాటేంత వరకు ఒక చుక్క నీళ్లు కూడా మనం వాడుకునేదానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ ప్రాజెక్టు యొక్క ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు కరువు పరిస్థితులు లేవు కాబట్టి, రాజశేఖర రెడ్డి గారు చేసేటువంటి ముందస్తు చర్యలు కాబట్టి, తీసుకున్నటువంటి చర్యల మూలంగా కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంది. కానీ ఇబ్బంది ఏదైనా రాయలసీమకు భవిష్యత్తులో వస్తే కేవలం రాయలసీమ ప్రాంతానికి తాగేదానికి, ఆ తర్వాత అక్కడటువంటి పంటలు నిలబెట్టుకునేదానికి ఏకైక ప్రాజెక్టు ఈ రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు. దాన్ని సత్వరం పూర్తి చేయాలా. లోపాయికారి అండర్స్టాండింగ్ ఈరోజు తెలంగాణ ప్రభుత్వంతో తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. నేను చంద్రబాబు నాయుడును ఒప్పించి క్లోజ్ డోర్ మీటింగ్స్లో ఆయన ఒప్పించి ఆ ప్రాజెక్టు ఆపించిన అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు. మరి అటువంటప్పుడు చంద్రబాబు నాయుడు దాని మీద స్పందించాలా. ఎందు మూలంగా ఈ ప్రాజెక్టు ఆగిపోయింది, మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్లో వాస్తవం ఉందా, లేకుండా ఉంటే ఏమైనా ఈ ప్రాంతం యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా తాకట్టు పెట్టాడా, ఇవన్నీ చెప్పకుండా 20 టీఎంసీల నీటి కోసం ఇంత యాగి చేస్తున్నారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేటువంటి దౌర్భాగ్యానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దిగారు. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సింది, వర్షాలు బాగా పుష్కలంగా పడినప్పుడు నీళ్లు సమృద్ధిగా అవైలబిలిటీ ఉన్నప్పుడు మనమే కూర్చొని ఈ నీళ్లతో ఏం చేస్తాం అని చెప్పి డ్రైన్ అవుట్ చేస్తాం. ఆ నీటిని బయటికి పంపించే పని మనమే చేస్తాం. కొన్ని వేల టీఎంసీలు గోదావరి నుంచి ప్రతి సంవత్సరము సముద్రం పాలవుతాయి. కృష్ణానది నుంచి కూడా ఈ సంవత్సరము, పోయిన సంవత్సరము కొన్ని వందల టీఎంసీలు నీకు కృష్ణా ఆనకట్ దాటి ఈరోజు బే ఆఫ్ బెంగాల్లో కలిసినటువంటి సందర్భం చూస్తున్నాం. ఇప్పుడేం ప్రాబ్లం రాదు. ప్రాబ్లం వచ్చేదంతా కూడా కృష్ణా నదిలో ప్రవాహం తక్కువ ఉండేటప్పుడే. అటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొనేదానికి ముందస్తుగా మనం తీసుకోవాలనేటువంటి ఆలోచన వల్ల ఈరోజు ఈ యొక్క ప్రాజెక్టుకు ప్రామినెన్స్ ఉంది. అదే కాకుండా ఈ కర్నూలు జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి
మన గుండ్రేవుల ప్రాజెక్టును. ఎందుకంటే రాయలసీమలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టులు ఆ రోజు అంకురార్పణ చేసింది మన జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఈ గుండ్రేవుల ప్రాజెక్టును కూడా ఇక్కడ కర్నూలు జిల్లాలో మాట్లాడేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో గుండ్రేవుల ప్రాజెక్టును చేస్తేనే మా ప్రాంతానికంతా కూడా మేలు జరుగుతుందని చెప్పి జిల్లాలో ఉన్నటువంటి నాయకులందరూ చెప్పడం, దీన్ని మేము జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగి 2029లో ఎలక్ట్ అయిన తర్వాత మొట్టమొదటి అజెండాగా ఈ గుండ్రేవుల ప్రాజెక్టును మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా టేకప్ చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ఈ జిల్లా వాళ్ళకందరికీ కూడా హామీ ఇచ్చారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది నీటి యొక్క ఈరోజు మేము మాట్లాడుకున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఇది కాకుండా రాజకీయాల గురించి ఈరోజు జస్ట్ మన మోహన్ ఇంట్లో భోంచేస్తే టీవీ చూస్తే తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా ఏదో పెద్ద వీళ్ళొక్కరే హిందూ మతానికి బ్రాండ్ అంబాసిడర్లో లేకుంటే హిందూ ప్రచారం కోసమే వీళ్ళే పుట్టినట్టు మాట్లాడేటువంటి పరిస్థితులు చూస్తుంటే ఎందుకు ఇంత దౌర్భాగ్యానికి దిగజారుతున్నారు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఈ చంద్రబాబు నాయుడు గారు? ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈ రాష్ట్రానికి. వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా కూడా వివేకం పెరుగుతుంది. ఇంకొంచెం ప్రజలకు మెరుగైనటువంటి సూచనలు ఇవ్వాలా, మెరుగైనటువంటి కార్యక్రమాలు చేయాలనేది పక్కన పెట్టి చాలా అంటే చాలా నీచ నికృష్టంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి చేష్టలు చూస్తే నీచానికి నికృష్టానికి ఏదైనా పదం ఉందంటే చంద్రబాబు నాయుడు ఈరోజు చేసేటువంటి చర్యలే ఎంత ఘోరంగా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసేదానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారి కంటే మెరుగైన పాలన ఇచ్చేదానికి చేతగాని ఈ పనికిరాని దద్దమ్మలందరూ కూర్చొని ఈరోజు మతపరమైనటువంటి విషయాలు ఈరోజు తీసుకొని వచ్చి లేని అపోహలన్నిటి కూడా ప్రజలకు కల్పించేటువంటి దరిద్రానికి పూనుకున్నారు. నేను పులివెందుల ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద నేను 5 సార్లు పోటీ చేశాను. రాజశేఖర రెడ్డి గారి మీద 3 సార్లు పోటీ చేశాను తెలుగుదేశం పార్టీ తరఫున. జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా 2 సార్లు పోటీ చేశాను. కానీ ఏ ఒక్క మీటింగ్లో కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎప్పుడైనా ఆరోపణలు చేయాలంటే పనుల మీద నేను ఆరోపణలు చేసి ఉండొచ్చు, లేకుంటే వాళ్ళ ఫలితనం మీద నేను ఆరోపణలు చేసి ఉండొచ్చు. కానీ మతపరమైనటువంటి ఒక విమర్శ చేయాల్సినటువంటి అవసరము ఏ రోజు నాకు రాలే. ఎందుకంటే నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి, రాజశేఖర రెడ్డి గారి కుటుంబము వాళ్ళు ఆచరించేది క్రిస్టియానిటీ. అది నువ్వు నేను చెప్పాల్సినటువంటి లేదు, చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ప్రతి సంవత్సరము క్రిస్మస్ వస్తే జగన్మోహన్ రెడ్డి గారు చర్చికి పోతారు. వాళ్ళ ఇంట్లో ఏ పెళ్లిళ్ళు ఉన్నా ఏ కథ చేసినా కూడా క్రిస్టియన్ పద్ధతిలోనే వాళ్ళు ఆచరిస్తారు. ఇది సెక్యులర్ కంట్రీ. ఈ సెక్యులర్ కంట్రీలో వాళ్ళకు నచ్చిన విధంగా వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ చంద్రబాబు నాయుడు గారికి అర్థం కాని విషయం ఏంటంటే మా పులివెందుల ప్రాంతంలో ఏ గ్రామంలో గుడి కట్టినా కూడా వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించినటువంటి అంతో ఇంతో చందా వాళ్ళకు పోతుంది. ఆ గుడికి ప్రతిష్ట చేయాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి మా యొక్క ప్రాంతంలో ఆనవాయితీ 25వ తారీఖు కూడా ఒక పెద్ద గుడి మన నందిపల్లి అనేటువంటి చాలా పెద్ద గుడి, మీరు కూడా చూస్తారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు మేము పుట్టినటువంటి ప్రాంతంలో, మేము పెరిగినటువంటి ప్రాంతంలో మాకు జగన్మోహన్ రెడ్డికి మా కులానికి లేకుంటే మా మతానికి ఏ రోజు ఎటువంటి ఇబ్బంది రాలా. నువ్వెందుకయ్యా ఇటువంటి దుష్ప్రచారాలు చేస్తున్నావు నాకు అర్థం కావడంలా. ఒకవేళ మా ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు హిందువులకు వ్యతిరేకంగా ఏదైనా చేస్తే ఎవరు కూడా రానిచ్చం కదా. ఈరోజు మా పులివెందుల్లో జరిగేటువంటి ఏ గుడి కార్యక్రమైనా చూసుకోండి, రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులను బట్టి మొట్టమొదటి పూజ చేయించి వాళ్ళతో ప్రారంభోత్సవాలు చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఒక్క గుడికి వాళ్ళు ఓపెన్ చేస్తున్నారంటే దానికి కారణం వాళ్లకు ఎంత సహనం ఉంది, అన్ని మతాలను అన్ని కులాలను ఎట్లా గౌరవిస్తారనే దానికి వాళ్ళు ఒక ఉదాహరణ. రేపో మనాడు అనుకుంటా 25వ తారీఖున మా నందిపల్లి అనేటువంటి గ్రామంలో ఒక పెద్ద గుడి, దాదాపు 10 కోట్ల వ్యయంతో ఒక గుడిని నిర్మించినారు. ఆ గుడికి లేదు మీరే రావాలా జగన్మోహన్ రెడ్డి వచ్చి ఓపెన్ చేయాలని చెప్పి ఆ గ్రామస్తులంతా ఆయన పిలుచుకొని పోయి ఓపెనింగ్ చేయించుకుంటున్నారు 25వ తారీఖున.
మా ప్రాంతంలో ఉన్నటువంటి పులివెందుల ప్రాంతంలో ఉన్నటువంటి అనేక గుళ్ళు, మా దగ్గర చాలా ఫేమస్ ఒకటి గండి ఆంజనేయ స్వామి గుడి అని ఉంటుంది. దాదాపు 30 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో CGF నుంచి 30 కోట్ల రూపాయలు దానికి అలాట్ చేసుకుని ఒక బ్రహ్మాండమైనటువంటి ఆంజనేయ స్వామి గుడిని ఇడపలబాయి పక్కనే, అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఎస్టేట్ పక్కనే ఆ యొక్క ఆంజనేయ స్వామి గుడి, గండి ఆంజనేయ స్వామి గుడి కడుతున్నారు. ఆల్మోస్ట్ పూర్తిగా వచ్చింది. మా గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వీధిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి మా ఊర్లో మేము దేవాలయం కట్టాలనుకుంటామంటే ప్రతి ఒక్కదానికి విరివిగా లక్షలు కోట్ల రూపాయలు CGF కింద ఇచ్చి హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అనేటువంటి భేదం లేకుండా పెంచినటువంటి వ్యక్తిని ఈ రకంగా అప్రతిష్ట పాలు చేయాలని చెప్పడం ఇది ధర్మమా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏ ధర్మం, ఏ న్యాయం, ఏ దేవుడు మీకు చెప్పినాడు? ఇంత పనికిరాని పనులు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గుర్తించాలా. చేతనైతే మంచి పనులు చేసి జగన్మోహన్ రెడ్డి కంటే మెరుగైనటువంటి నాయకుడిగా నువ్వు నిరూపించుకో. అది ఎట్లా చేతగాల? నువ్వు చెప్పినటువంటి హామీలన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఈరోజు ఎక్కడ చూసినా విచ్చలవిడిగా కరప్షన్, ఎక్కడ చూసినా కూడా విచ్చలవిడిగా లంచాలమయమైపోయింది ప్రభుత్వం అంతా. ముఖ్యమంత్రి లెవెల్లో ముఖ్యమంత్రి ఆడ పార్టీ ఆఫీసులో కూర్చొని కలెక్షన్ కింగ్లు రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులన్నీ వాళ్ళు దోచుకుంటున్నారు. ఇక్కడ స్థానికంగా వస్తే ఏ నియోజకవర్గంలో ఏ నియోజకవర్గ పనులు ఉన్నాయో ఆ ఎమ్మెల్యే విపరీతమైనటువంటి దోపిడీ చేసుకుంటారు లేదా మీరందరూ ఆలోచన చేయండి. ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఉంటే దీన్ని తీర్చుకోలేక దీనంతా పక్కదావ పట్టించేదానికి ఈ దౌర్భాగ్యులు వీళ్ళు చేసేటువంటి వెధవ కార్యక్రమాలు ఏదంటే ఈ యొక్క డైవర్షన్ పాలిటిక్స్, లడ్డు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నీ లడ్డు గురించి నువ్వు ఎంత మాట్లాడితే అంతగా నీకు అపకీర్తి వస్తుంది. ఈరోజు నువ్వు చేసేటువంటి విధానం, వెంకటేశ్వర స్వామి బొమ్మలు ప్లేకార్డు పడితే చెప్పులు వేసుకొని ప్లేకార్డు పెట్టానంటావు. మరి నువ్వు చేసేటువంటి ఘనకార్యం ఏంది? ఎవరో ఏదో ఫంక్షన్లో కూర్చొని నీకు వెంకటేశ్వర స్వామి ప్రతిమను తీసుకొని ఇస్తే షూస్ వేసుకొని తీసుకోలేదా? నువ్వు అంత గొప్ప భక్తునివైతే మరి నీ కుప్పంలో ఎన్ని గుళ్ళు కట్టించినావు? నువ్వు నీ కుప్పంలో ఎంతవరకు నువ్వు దారాదత్తం ఈ హిందూ మతాన్ని ప్రోత్సహించినావు? నీ కుప్పంలో ఎంతమంది నిన్ను గుళ్ళకు ఓపెనింగ్ పిలుస్తారు చంద్రబాబు నాయుడు? గుడిల మీద చేసుకొని చెప్పుకో. మా పులివెందుల నియోజకవర్గంలో ఎక్కడ గుడి ఉన్నా జగన్మోహన్ రెడ్డిని ప్రారంభోత్సవం ఉంటే తప్పకుండా నువ్వు రావాలి సార్ అని చెప్పి అక్కడనేటువంటి ప్రజలు కొడతారు. మళ్ళీ నిన్ను కోరినారా? ఈరోజు ఈరోజు దీనికి సమాధానం చెప్పాలా? ఇంతకంటే దౌర్భాగ్యము, ఇంతకంటే నీచము. అది కాకుండా కొత్తగా ఈయన పెట్టాడు మన లోకేష్. పరిపాలన లేదు, విపరీతంగా అవినీతి. అన్నగారి కుటుంబం అంట, కుటుంబం గురించి అందరూ కలుసుకొని పోతున్నారంట. ఆలీబాబా 40 దొంగల మాదిరి. ఆయన ఒక ఆలీబాబా, ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కుటుంబాలంతా వీళ్ళొక 40 దొంగలు. వీళ్ళకందరికీ ఆయన కూర్చొని అన్నగారి కుటుంబం అని దానికి మళ్ళా రీల్స్ ఎక్కడ చూసినా. ఏం సాధించినారా మీరంతా? నువ్వు డిన్నర్ పెట్టేదానికి, వాళ్ళని పిలిచి ఆహ్వానించేదానికి ఏ ఒక్క ఎమ్మెల్యే అయినా పర్ఫార్మెన్స్ చేసినాడా? ఏమన్నా నువ్వు ఒక్కరికన్నా 10 మందికి కావాల్సిన పనుల గురించి మాట్లాడినావా? నీ బంధుత్వం పెంచుకునేదానికి అంటే నీకు అయిపోయింది, నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ప్రజల్లో నువ్వు క్లోజ్ అయిపోయినావు. కనీసం నీకు సంబంధించినటువంటి ఈ నాయకులంతా గట్టిగా పెట్టుకుంటే ఈ కుటుంబ పరంగా ఏదైనా బంధం ఏర్పాటు చేసుకోవాలనేటువంటి ఆలోచన తప్పితే ఒక సరైనటువంటి నాయకునికి ఇవన్నీ అవసరమా? అన్నగారి కుటుంబం వాళ్ళు పరిగెత్తుకుంటా పోయి వాటేసుకుండేది. ఈరోజు కూర్చొని రీల్స్ చూస్తాడు. 2 సంవత్సరాలుగా లోకేష్ ఎప్పుడన్నా ఎవరికైనా అందుబాటులో ఉన్నాడా? ఏ నాయకుడన్నా పోయి కూర్చొని ధైర్యంగా మాట్లాడగలిగినాడు అతనితో? ఈ నాయకులు ఎవరైతే నిన్నామన్నా పోయి లోకేష్ని కలిసారో నేను వాళ్ళని అడుగుతున్నా. మీ నియోజకవర్గానికి సంబంధించి మీకు కావాల్సిన పనుల గురించి మీరు లోకేష్ దగ్గర పోయి మాట్లాడితే ఎప్పుడన్నా మీకు దగ్గరికన్నా రానిచ్చాడా నాయకుడు? ఈరోజు లూజింగ్ సైడ్ ఉన్నాడు, పోతా ఉంది. ప్రజల్లో పూర్తిగా పలుకుబడి పోయింది. ఈరోజు పార్టీలో ఉన్న కనీసం నమ్ముకుంటే వాళ్ళు ఉండాలా? రేపేదో నేను ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఈ కొత్త నాటకాలు తప్పితే వీళ్ళకి ఏమీ లేదు. వీళ్ళ అసలు రంగు ప్రజలు గమనిస్తూ ఉంటారు. తప్పకుండా ఏ రోజు అవకాశం వస్తే ఆ రోజు వీళ్ళకు బుద్ధి చెప్పేదానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.